హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆరెంజ్ పీల్ పౌడర్ ఎలా చేసుకోవాలో, అది ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తానండి. మనము ఇంట్లో ఉన్న ఆరెంజెస్ తొక్కల్ని తీసి పడేస్తుంటాం కదా, వాటిని అలా పడేయకుండా ఇలా కలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఒక ఆరెంజ్ని తీసుకొని చూపిస్తున్నాను. సో మనకు ఉండే అన్నిటినీ ఇలా తీసుకొని అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక బౌల్లో కానీ పేపర్లో కానీ వేసుకొని ఆరబెట్టుకోవాలి. వీటిని ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టాలండి. సో ఇలా ఇవి ఆరడానికి ఒక 15 days వరకు టైం పడుతుంది. మనకు ఉండే వెదర్ని బట్టి ఇవి ఎండే టైం పడుతుందండి. తేమ ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు పడుతుంది. మనకి ఇప్పుడు ఎండాకాలంలో అయితే మన నీడలో త్వరగా ఎండిపోతాయి. ఈ విధంగా మనము ఎండబెట్టుకోవాలి. వీటిని మనం ఇట్లా వేస్తే విరిగేలాగా ఉండాలి. ఇది నేను చూపించింది ఇంకా కాస్త ఎండాలి, కానీ నేను ఆల్రెడీ ఎండబెట్టుకున్నవి అవి కూడా ఉన్నాయి కాబట్టి నేను వాటితో పౌడర్ చేశాను. సో వీటిని మనము తీసుకొని ఇలా మిక్సీ జార్లో తీసుకోవాలండి. తీసుకొని మనం ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ అనేది మనకి ఫేస్కి చాలా యూజ్ అవుతుంది. మనకు పింపుల్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ అన్నీ పోవడానికి చాలా యూజ్ చేస్తుంది. ఇలా విటమిన్ సి ఉండడం వల్ల మనకు ఎండకు కందిన చర్మం కానీ నల్ల బొంగు లాంటివి కానీ పోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో న్యాచురల్ హెయిర్ ప్యాక్ అండి ఇదండి. సో వీటిని మనం ఇట్లా తీసుకున్న పౌడర్ని మనం ఒక డబ్బాలో పోసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో నేను ఒక స్పూన్ పౌడర్ వేసుకున్నాను, ఈ ఆరెంజ్ పీల్ పౌడర్. నెక్స్ట్ ఒక స్పూన్ కర్డ్ వేసుకోవాలి. ఇందులో మనము ఏదైనా ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి, శనగపిండి అలాంటివి కూడా వేసుకొని ప్యాక్ చేసుకోవచ్చు. నేను వీటితోనే మాత్రమే చేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ హనీ కూడా వేసాను. హనీ అనేది అది యాంటీబయాటిక్ అండి. సో మనకు చర్మంపై పడిన గీతలు అవి కూడా రిపేర్ చేయడానికి హనీ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక మాయిశ్చరైజర్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇందులో మనం కావాలనుకుంటే రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాయ్.